ఫస్ట్ హైందవ శంకరావాన్ని ఉట్టి అదేదో ఒక కార్యక్రమం సభ అయిపోయింది అని మనం అనుకుంటున్నారు. కానీ అనేక మందిని కదిలించింది. ఎస్పెషల్లీ హిందువుల్ని చైతన్యపరిచిన దానికంటే కూడా హిందూ వ్యతిరేకుల్ని చైతన్యపరిచింది. కమ్యూనిస్టులు ఉలిక్కిపడ్డారు, హిందూ ద్వేషులు ఉలిక్కిపడ్డారు, నాస్తికులు ఉలిక్కిపడ్డారు, హేతువాదులు ఉలిక్కిపడ్డారు. ఇతర మత సమూహాలు ఎవరైతే హిందుత్వం మీద ఆధిపత్యం చలాయించాలని కోరుకుంటారో వాళ్ళు ఉలిక్కిపడ్డారు. అందుకనినే పాజిటివ్ పోస్టులు 50 కనబడితే నెగిటివ్ పోస్టులు 100 కనబడుతున్నాయి. అయిపోయింది, శంకరావం సక్సెస్ అయిపోయిందని హిందువులు సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ దాని మీద నెగిటివిటీ సృష్టించడం, కులాల వారీగా డివిజన్ చేయడం ఇట్లాంటిది నడుస్తోంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అదే హైందవ శంకరావంలో గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్పినటువంటి మాటలు ఎంతమంది విన్నారు? అందులో ఎస్పెషల్లీ మతాంతరీకరణ వల్ల నష్టానికి సంబంధించి 80% నిజమైనటువంటి గిరిజనులు నష్టపోతున్నారు అన్నటువంటిది వనవాసి కళ్యాణాశ్రమం ఈ కార్యక్రమాలే ప్రత్యేకంగా చూసేటటువంటి ఏపీ అధ్యక్షుడు గోపీనాథ్ చెప్పుకొచ్చినటువంటి లెక్క. ఎస్పెషల్లీ 700 భాషలు మాట్లాడతారు గిరిజనులు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? మన ఆంధ్రాలో తెలుసా, పోనీ తెలంగాణలో తెలుసా? తెలియదు కదా. ఏ ప్రభుత్వాలు ఎందుకు చెప్పలేదు, ఎందుకు ప్రచారం చేయలేదు, ఎందుకు ఆ భాషల పేర్లు కూడా మెన్షన్ చేయలేదు? కాబట్టి జాతికి సంబంధించినటువంటి హైందవాన్ని దెబ్బతీయడానికి, మతాంతరీకరణ వైపు తీసుకెళ్ళడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలలో మన వాళ్ళే ఉన్నారు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి.